నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రమ. ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మరియు అమ్మవారి సేవకులు బ్రహ్మశ్రీ మురళీధర్ శర్మ గురువు గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే గురుగారు. మహాదేవ శ్రీమాత్రుడు నమః. కుందేలు తాబేలుకు సంబంధించినటువంటి కథ అందరికీ తెలుసు. సో ఇక్కడ తాబేలు ప్రతిమ అనగానే కొందరు నిజమైనటువంటి తాబేలను కూడా ఇంట్లో పెంచుకుంటారు. ఎక్కువగా ఇది ఉత్తరం దిక్కున పెట్టుకునేటువంటి పరిస్థితి. బాగా గుర్తుంచుకోండి. ఉత్తరం ఏమిటి అంటే మనకు బుధునికి సంబంధించినటువంటి స్థానం. సో ఈ యొక్క ఉత్తరానికి సంబంధించినటువంటి స్థానంలో తాబేలు ప్రతిమను ఉంచడం ద్వారా వాస్తురీత్యా ఉండేటువంటి దోషాల నుండి విముక్తి కలగవచ్చును. రెండవది, ఇంట్లో ప్రశాంతమైనటువంటి వాతావరణం కొలువు తీరుతుంది. మూడవది, ఇంట్లో డబ్బు సమస్యల నుండి అధిగమించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు. మరైతే దానిని ఎట్లా మనము పెట్టాలి, ఏ విధంగా ఉంచాలి అనేటువంటిది చూసుకుందాం. తాబేలు ప్రతిమను మనము ఈ యొక్క క్రిస్టల్ కానీ ఇత్తడి కానీ ఇందాక మనం చెప్పినటువంటి ప్రతిమలు ఇవేవైతే తీసుకొని ఇత్తడి ప్రతిమలు వీటిని ఉత్తర దిక్కులో ఒక గాజు బౌల్ కానీ లేదా పింగాణి బౌల్ కానీ అందులో మనము పెట్టాలి. పెట్టేసి రోజు ఉదయం స్నానాది కార్యక్రమాలు చేసుకున్న తర్వాత ఆ నీటిని మారుస్తూ ఉండాలి. అందులో ఉన్నటువంటి నీటిని ఎట్లా మార్చాలి అంటే మన మనస్సులో ఉండేటువంటి కోరికను చెప్పుకుంటూ మనసులో ఆ నీటిని తీసి పారబోసి మరలా ఫ్రెష్ నీటిని పోస్తూ ఉండాలి. అయితే ఇక్కడ ఏదో మన ఆనవాయితీలాగా మన పనిలాగా వచ్చామా, నీటిని తీసామా, పారబోసామా, మళ్ళీ నీరు పోసామా, వెళ్ళిపోయామా అని కాకుండా ఆ నీటిలో ఒక పవర్ అనేటువంటిది జనరేట్ అవుతుంది, ఒక ఎనర్జీ ఉంటుంది. కనుక ఆ నీటిని తీసి అది శుభ్రపరిచి అందులో నీటిని పోసే సందర్భంలో మన కోరికను వ్యక్తపరచుకోవాలి. దానివల్ల మన కోరిక తీరుతుంది. కానీ నువ్వు వెండిది కానీ బంగారుది కానీ నువ్వు ఏది తెచ్చిపెట్టుకున్నా మనం ఈ ఉత్తర దిశలో ఈ విధంగా మన కోరికను వ్యక్తపరుస్తూ ఆ నీటిని మార్చడం ద్వారా అది సత్యము అయ్యేటువంటిది కోరిక మనకు నెరవేరుతుంది. సో ఎవరైతే తాబేలు ప్రతిమను ఉంగరాలుగా కూడా పెట్టుకుంటారు కనుక అది ఎంతో పవిత్రమైనటువంటిది, విష్ణుమూర్తిగా మనము పూజించేటువంటిది. కనుక ఇట్టి తాబేలును ఇంట్లో ఉండడం ద్వారా సుఖ సంతోషాలు కానీ, ఇంట్లో అద్భుతమైనటువంటి వెల్త్ కానీ, హెల్త్ కానీ, అదేవిధంగా తరచూ గొడవలు జరుగుతున్నా కూడా మనకు ఆ యొక్క గొడవలు జరగకుండా ఉండే విధంగా చేస్తూ, వాస్తురీత్యా దోషాలున్నా కూడా తొలగిపోతాయి. కనుక ఈ తాబేలుకు సంబంధించింది క్రిస్టల్ కానీ ఇత్తడి కానీ దీనిని మనం చెప్పినటువంటి విధంగా ఉత్తర దిశలో పెట్టుకోవడం అనేటువంటిది ఎంతో మంచిది మంచిది మంచిది. ఏదో పెట్టాం కదా అని చెప్పి దానిని చేయకుండా అది ఉత్తర దిశలో పెట్టాలి. మనం చెప్పినటువంటి విధంగా నీటిని మారుస్తూ విష్ణుమూర్తిగా కూడా మనం పూజిస్తూ ఉండాలి. నిజమైన తాబేళ్ళను కూడా పెంచుకుంటారు. సో నిజమైనటువంటి తాబేళ్ళను పెంచుకునేటువంటి వారికి కూడా ఇంకా విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది ఇంట్లో. కనుక ఎట్లా వీలుంటే అట్లా, కొందరు ఎక్వేరియంలో కూడా వేస్తూ ఉంటారు ఈ తాబేళ్ళను. సో అట్లా కూడా వేసుకున్నా కూడా మనకు మంచి ఫలితం ఉంటుంది. ఏది ఏమైనా ఉత్తరము అనేటువంటిది మనకు బుధుని ప్లేసు,
సో వ్యాపారంలో కూడా, వ్యాపార స్థలంలో కూడా అద్భుతమైనటువంటి వ్యాపారం రాణించాలి అనుకున్నా కూడా మీరు యొక్క తాబేలు యొక్క విగ్రహాన్ని కానీ ఎక్వేరియంలో తాబేళ్ళు కానీ వేసి పెట్టుకోవచ్చును వ్యాపార స్థలంలో. కొందరు పట్టికను కూడా పెడతారు, పట్టిక, నాట్స్ పట్టిక, ఇంత పట్టికను పెడుతూ ఉంటారు. దానివల్ల కూడా విశేషమైనటువంటి ఆ వాస్తు దోషాలు కానీ నరఘోష అనేటువంటిది తొలగిపోతుంది. అయితే తాబేలు ఉన్నటువంటి ఇంట్లో ఖచ్చితంగా రోజుకు ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము, రాత్రి పడుకునే సందర్భాలలో ఈ 4 సందర్భాలలో కాళ్ళను కడుక్కోవాలి. ఇది గమనించుకోండి. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఖచ్చితంగా కాళ్ళను కడుక్కోవాల్సిందే. దీనివల్ల ఇంట్లో మంచి వైబ్రేషన్స్ ఉంటాయి. మహాదేవ్.